నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మనసు పార్ట్ 6. నారాయణరావుకి ఒక్కసారిగా దుఃఖం ముంచుకు వచ్చింది. వణికే చేతులతో బిందె లేవనెత్తాడు. అతడు ఊహించినట్టుగానే బిందె అడుగున కాగితం మడిచి కనిపించింది. పెద్దన్నయ్య, మీరు అసహ్యించుకునే పాపపు పని నేను ఏదీ చేయలేదు. వెళ్ళిపోతూ నేను అబద్ధం చెప్తానా చెప్పన్నయ్యా. చేయని తప్పుకు మీరు విధించే శిక్ష అనుభవించటం నాకు చేత కాలేదు. అందుకే పోతున్నాను. నారాయణరావు కాగితం ముఖం మీద కప్పుకొని బావురుమన్నాడు. సరోజ కనిపించక 3 రోజులవుతూ ఉంది. మనుషుల్ని పెట్టి కాలవ పొడుగున ఎంత గాలించినా కూడా ఆమె శవం కూడా దొరకలేదు. అక్క కనిపించలేదని వింటూనే స్పృహ తప్పి పడిపోయిన రమ్య పరిస్థితి గోరు చుట్టుపై రోకటిపోటులాగా ఉంది. ఆమెకు తెలివి వస్తూ పోతూ ఉంది. 3వ రోజు రమ్యకు మళ్ళీ స్పృహ వచ్చింది. అటూ ఇటూ చూసి అన్నయ్య అంది. ఏమ్మా రమ్య, నేనిక దాచుకోలేనన్నయ్య. అక్కయ్య నిష్కళంక అని తెలిసి కూడా నా భర్తను నేనే చులకన చేసుకోవడమా అని ఇన్నాళ్ళు ఈ నిప్పును నా గుండెల్లో దాచుకున్నాను. అందరూ అసహ్యించుకుంటున్నా నా కాపురం నవ్వుల పాలవుతుంది అన్న భయంతో, స్వార్థంతో నా భర్త నైత్యం కప్పిపుచ్చుకున్నాను. కానీ ఆమె మన మధ్య నుండి వెళ్ళిపోయాక కూడా ప్రపంచం ఆమెను కులట అని ఆడిపోసుకోవడం నేనిక భరించలేనన్నయ్య. ఆ రాత్రి జరిగిన సంఘటన చెప్పింది రమ్య. నారాయణరావు తువాలు చెరుగు నోటికి అడ్డం పెట్టుకున్నాడు. 3 రోజుల క్రితం తెల్లవారుజామున ఇంటి నుండి బయలుదేరిన సరోజ కాలువ ఒడ్డున బిందె పెట్టేసి చిన్న చేతి సంచితో స్టేషన్కు వెళ్ళే కాలిబాట మీదుగా నడవసాగింది. తల నిండుగా కొంగు కప్పుకోవడం వల్ల ఆమెను ఎవ్వరూ గమనించలేదు. టిక్కెట్ తీసుకుంటూనే దనదనలాడుతూ పట్టాల మీదకు వచ్చి ఆగిన రైల్లో ఎక్కి కూర్చుంది. రైలు కదిలింది. కంపార్ట్మెంట్లో ఎక్కువ మంది లేరు. ఉన్నవాళ్ళు చలికి దుప్పట్లల్లో ముడుచుకొని కూర్చొనున్నారు. ఒక అమ్మాయి మాత్రం బ్రష్తో పళ్ళు రుద్దుతూ ఉంది. ఆ అమ్మాయి ఏ ఊరికి వెళ్ళాలి అని అడిగింది సరోజాను. హైదరాబాదు. ఎక్కడ దిగాలి? సరోజ సంకోచిస్తూ మీరెక్కడ దిగాలి అని ఎదురు ప్రశ్నించింది. హైదరాబాదే. ఉమెన్స్ కాలేజీలో బిఏ చదువుతున్నాను. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. నా పేరు విమల అని చెప్పింది ఆ అమ్మాయి. అయితే ఈ అడ్రస్కు వెళ్ళటానికి ఎక్కడ దిగాలో కాస్త చెప్తారా? సరోజ సంచిలో నుంచి ఒక అడ్రస్ కాగితం తీసి ఇచ్చింది. విమల అడ్రస్ చదువుకుంది. అది ఒక పత్రికా కార్యాలయం అడ్రస్సు. అక్కడ మీకేం పని? కుతూహలంగా అడిగింది విమల. ఏదైనా జాబ్ కోసం ప్రయత్నమా? అలాంటిదే. మీరు విడోనా? ఇంత చిన్న వయసు, ఇంత అందం. సరోజా కేసి ఆరాధనగా చూసింది. తర్వాత స్టేషన్ వచ్చేసరికి విమల సరోజాను తనతో పాటు టీకి పిలిచేంత స్నేహం ఏర్పరచుకుంది. దిగవలసిన స్టేషన్ వచ్చే వరకు విమల ఎన్నో కబుర్లు చెప్తూనే కూర్చుంది. ఆ పత్రికా కార్యాలయానికి ఎక్కడ దిగి ఎలా వెళ్లాల్సింది చెప్పింది. చివరికి తన అడ్రస్ ఇచ్చి ఎప్పుడైనా వీలు పడితే తన దగ్గరికి రమ్మని కోరింది. సరోజ కృతజ్ఞతతో తలూపింది. ఇక్కడే దిగమ్మా. ప్రతిభా పత్రికా బోర్డున్న డాబా ముందు రిక్షా ఆపి అన్నాడు రిక్షావాడు. సరోజ దిగి అతడికి డబ్బులు ఇచ్చేసి లోపలికి నడిచింది. ఎవరు కావాలమ్మా? అక్కడున్న బాయ్ అడిగాడు. పత్రికలో ప్రకటన చూసి వచ్చాను. బాయ్ చూపించిన గదిలో ఎడిటర్ గారేదో రాసుకుంటూ ఉన్నారు. గదిలోకి అడుగుపెట్టిన యువతిని చూసి అతడు ఆశ్చర్యంగా ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నా పేరు సరోజ. పత్రికలో ప్రకటన చూసి. ఏ ప్రకటన? ఎవరికో వంట మనిషి కావాలని ప్రకటించారుగా. అతడు పక్కున నవ్వాడు. వంట మనిషి జాబుకు నువ్వు పనికి వస్తావా అన్నాడు. నాకు వంట చేయడం బాగా చేతవునండి. ఎంతవరకు చదువుకున్నావు? ఏదో కాస్త చదవను రాయను వచ్చు. ఎడిటర్ ఆలోచనగా తల పంకించాడు. నిన్ను చూస్తే కలిగినింటి దానిలాగా ఉన్నావు. ఎవరితోనైనా పోట్లాడొచ్చావా? అదంతా మీకు అనవసరం. మీ ప్రకటన. ఆవిడలోని గాంభీర్యం చూసి ఇక ఏ ప్రశ్న వేయలేకపోయాడు. ఫోన్ ఎత్తి హలో అన్నాడు. మనం వేసిన ప్రకటన చూసి ఒక ఆవిడ వచ్చింది. మీరొస్తారా? ఆవిడనే అక్కడికి తీసుకురమ్మంటారా? ఓకే. అతడు ఫోన్ పెట్టేసి కూర్చో అమ్మా, రామచంద్రరావు అని ఆ ప్రకటన వేయించిన అతను ఓ 10 నిమిషాల్లో ఇక్కడికే వస్తానన్నారు. సరోజ అతడు చూపించిన కుర్చీలో కూర్చుంది.
ఇంటి నుండి వచ్చేటప్పటి ధైర్యం, విరక్తి ఇప్పుడిప్పుడే కొంచెం సడలుతున్నట్టు ఉంది. చచ్చిపోతున్నట్లుగా ఇంట్లో వాళ్ళు అనుకునేలా చేసి తను ఇల్లు విడిచి ఎంత పని చేసింది. ఒకరింట్లో వంట మనిషిగా కుదరబోతుందా? తన జీవితం ఏం మలుపు తిరగబోతుంది? చచ్చిపోతే ఏ పీడా లేకపోను. పావుగంట గడిచిపోయింది. ఆఫీసు ముందు కారు ఆగింది. అందులో నుంచి ఒక భారీ విగ్రహం దిగి లోపలికి వచ్చింది. దోవతి, లాల్చీలో ఉన్న అవి ఖరీదైనవి. వేళ్లకున్న ఉంగరాలు దగదగలాడుతూ ఉన్నాయి. వయసు 60 పైనే ఉంటుంది. కానీ ఆరోగ్యమైన ఆయన శరీరం కొంత వయసుని దాచేస్తూ ఉంది. ఆయన గదిలోకి వచ్చి కుర్చీలో ఆక్కొని కూర్చొని సరోజ వైపు చూశాడు. ఆయన ముఖంలోనూ ఇందాక ఎడిటర్ గారి ముఖంలో కలిగిన ఆశ్చర్యం లాంటిదే కదిలింది. ఏ ఊరమ్మా? ఆదరంగా అడిగారు రామచంద్రరావు గారు. సరోజ కొంచెం జంకుతో రామాపురం అని అంది. ఆయన పక్కున నవ్వాడు. ఇండియాలో ఎన్ని వేల రామాపురాలు లేవు? ఆమె మొండి చేతులు, బోసి నుదురు, బోసి మెడ చూసి ఆమె వితంతువు అని గుర్తిస్తూనే ఆయన కళ్ళల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది. పాపం, చాలా చిన్న వయసు. కాలం చేశాడు. నాకెవరూ బంధువులు లేరు. మీ ప్రకటన పేదకు పెన్నిది దొరికిన చందంగా నా కంటపడింది వణికే కంఠంతో అంది సరోజ. వధువు కావాలన్న ప్రకటనకు సరిపోయిన అందం వంటకు సరిపోలేదు కదూ? ఎడిటర్ ఇంగ్లీష్లో జోక్ వేసి నవ్వాడు. కానీ రామచంద్రరావు నవ్వలేకపోయారు. నిన్ను వంట మనిషిగా తీసుకోవాలని అనిపించడం లేదమ్మా నాకు. సరోజ వదనం వివర్ణంగా మారిపోయింది. ఏటిలో కొట్టుకుపోతూ చేతికందిన ఆసరా జారిపోతున్నట్టు విహ్వలంగా భయంగా చూసింది. ఇంకేం గతి? ఏం ముఖం పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్తుంది? నీ సంగతులన్నీ నేను తెలుసుకోవాలని కాదు. నిన్ను చూస్తుంటే ఏదో ఆవేశంలో ఇంటి నుండి వచ్చేసిన దానిలాగా ఉన్నావు. నాకెందుకో అలా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను. నాకెవ్వరూ లేరు. నేను ఎవరి మీద అలిగి రాలేదు. ఎక్కడా దిక్కు లేక వచ్చాను. మీరు ఏదో ఒక పని ఇవ్వకపోతే నాకు ప్రాణత్యాగం మినహా గత్యంతరం లేదు అదిరే పెదవులతో అశ్రునయనాలతో అంది. ఇంకొక్క మాట ఎదురు చెప్పినా ఆవిడ స్పృహ తప్పి పడిపోతుందేమో అన్నట్టు అనిపించింది. ఆయన దిగ్గున లేచి పదమ్మా ఇంటికి అన్నారు. ఏ ఇంటికి? సరోజ అయోమయంగా చూసింది. మా ఇంటికే. కాళ్ళ దగ్గర ఉన్న సంచి అందుకొని ఆయన్ని అనుసరించింది సరోజ. రామచంద్రరావు గారికి పల్లెలో తోటలు, పొలాలు ఉన్నాయి. ఇక్కడ 4 బిల్డింగ్లు, పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్సు, ఆయనకి సొంతంగా టెక్స్టైల్ మిల్లు ఉన్నాయి. కారు ఒక 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. సరోజ దిగి ఆయన వెంట నడిచింది. ఐశ్వర్యం చాటుతున్న ఆ ఇల్లు, ఆ ఇంటి చుట్టూ ఉన్న తోటని చూసి సరోజకు గుండెలెందుకో కొట్టుకోసాగాయి. వరండాలో నిలబడిన రావుగారి శ్రీమతి వసుంధర వంట మనిషిని తీసుకువస్తానన్నారు, ఏది అంది. తీసుకువచ్చాను. ఏది? ఈ పిల్ల. పాపం ఎప్పుడు బయలుదేరిందో. ఆ ముఖం చూడు, పాపం ఎలా వాడిపోయిందో. లోపలికి తీసుకెళ్ళి స్నానం, భోజనం సంగతి చూడు. వంట మనిషి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఈ అమ్మాయిని ఏవో పరిస్థితులు తరిమిన దానిలాగా కనిపిస్తుంది. ఆమె స్థిమితంగా ఆలోచించుకోవడానికి 2 రోజులు టైం ఇద్దాం. ఆ తర్వాత కూడా మనసు మార్చుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. 2 రోజులు గడిచినాయి. ఇప్పుడు చెప్పమ్మా, ఇంటికి వెళ్ళిపోతానంటావా? నవ్వుతూ ప్రశ్నించారు రామచంద్ర గారు. నాకు ఇల్లంటూ ఎక్కడా లేదండి, సరోజ దీన స్వరంతో అంది. బాబుగారు, మీరెంతో మంచివారులాగా ఉన్నారు. ఆ మంచితనమే మీరు నాకు ఉద్యోగం ఇవ్వకుండా చేసేలా ఉంది. మీరు అనుకుంటున్న పరిస్థితులు కావు నావి. నా భర్త పోయాడు. అత్తవారింటి బంధువులెవరూ ఆదరించలేదు. అమ్మా నాన్న చచ్చిపోయారు. నాకెవరూ లేరు. నిజంగా నాకెవరూ లేరా? సరోజ మనసు బాధతో ప్రశ్నించింది. ఉన్నారు, అందరూ ఉన్నారు. మనసారా ప్రేమించే అన్నయ్యలు, అత్త అత్త అంటూ వెంట తిరిగే కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరి ప్రేమల్ని కోల్పోయిన దురదృష్టవంతురాలు తను. వాళ్ళందరూ తనను పతితిగా చూసి పెళ్ళన్న ముసుగు కప్పి ఇంటి నుండి తరిమివేయడం సహించలేక వాళ్ళందరి నుండి పారిపోయి వచ్చేసింది. ఇక వాళ్ళని తలుచుకొని తనెప్పుడూ బాధపడకూడదు. గుండె రాయి చేసుకోసాగింది సరోజ. రామచంద్ర గారు అన్నారు, మంచిదమ్మా, ఉండు. నువ్వు చెప్పేది నిజమే అయితే నీకు ఈ ఆధారం ఎంతో అవసరం. ఇక మా సంగతి, మేం 3, వసుంధర, నేను, అబ్బాయి ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో ఉన్నాడు. 1 వారం రోజుల్లో ఇంటికి వస్తాడు. కానీ వచ్చే పోయే చుట్టాలకి, స్నేహితులు, పరిచయస్తులకి తక్కువైతే ఏమీ ఉండదు.
డబ్బు పారేస్తే వంట మనుషులు దొరకడం కష్టమని కాదు, 3 రోజులకు ఓసారి పక్క వేయని ఆరోగ్యవంతమైన మనిషి కావాలి. ఏ రాత్రి 4 అతిథులు వచ్చినా విసుక్కోకుండా వంట చేసి పెట్టగల ఓపికస్తురాలు కావాలి. వసు అశ్రద్ధ మనిషి. ప్రతిదీ ఆమె చూసుకోవాలంటే కుదరదు. ఈ ఇల్లు నీ ఇల్లుగా భావించుకొని అన్నీ చక్కదిద్దుకొని పోగలగాలి. ఇది వరకు కుదిరిన వంట మనుషులతో విసిగిపోయాం. వంటింటి సరంజామా గోడలు దాటించడం, 3 రోజులకు ఓసారి పడక వేయడం, కొడుకునో కూతుళ్లనో చూసి వస్తామని చెప్పి బయలుదేరడం. అందుకే బాదరాబందీ లేని 25 ఏళ్ల వయసున్న వంట మనిషి కావాలని పత్రికలో ప్రకటన వేయించాను. నీ విషయంలో అలా జరగదు అని మా నమ్మకం. నీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. సరోజ మౌనంగా విన్నది. ఒక ఉదయం డైనింగ్ హాల్లో టీ తీసుకుంటున్న దంపతులు ఇద్దరూ సరోజాను చూసి కళ్ళు చిట్లించారు. ఏమిటమ్మా నీ పిచ్చి, ఇంత ఉదయమే స్నానం, తడి చీరతో పనులు, ఇది ఎంత చాదస్తమో చూడు. చిన్నప్పటి నుండి వచ్చిన అలవాటు, సరోజ మెల్లగా అంది. నువ్వెక్కడో ఉత్త చాదస్తుల ఇంట్లో పుట్టినట్టున్నావు. వసుంధర కోపం విడిచి నవ్వేసింది. అలా రోజు చన్నీళ్లతో స్నానం, ఒంటి మీదే అది ఆరిపోవడం ఆరోగ్యం కాదమ్మా. నీ మంచి కోసం చెప్తున్నా. నా స్వార్థం కూడా ఉంది ఇందులో. నీకు జలుబో జ్వరమో పట్టుకుంటే ఆ వంట నా మెడకు పడాల్సిందే కదా. మీకు ఆ భయం అక్కర్లేదమ్మా. ఇది ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న అలవాటు కాదు కాబట్టి నాకు కొత్తగా ఏ రోగమూ రాదు. ఇక నీ ఇష్టం. బలవంతంగా ఒకరి చేత ఏ పని చేయించే మనిషిని కాదు నేను. ఆమె ఉదాసీనంగా మారిపోయింది. అక్కడ పుట్టింట్లోనూ ఇదే చాకిరీ చేసేది. కానీ అది నా వాళ్లకు చేస్తున్నాను అనే భావంతో న్యూనత పడవలసి వచ్చేది కాదు. ఇక్కడ పొట్ట పోసుకోవడానికి వీళ్ళింట్లో పని చేస్తున్నా అనుకునేటప్పటికీ సరోజాకు స్వాభిమానంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పాడు బ్రతుకు, బ్రతక్కపోతేనేం అనుకునేది. కానీ ఈ జీవితం ఎటువంటిదైనా ముగింపు భగవంతుడికే వదిలిపెట్టాలి అన్నాడు అన్నయ్య. ఆత్మహత్య పాతకాలన్నింటిలో మహాపాతకంగా వర్ణించారు పెద్దలు. అందుకే చావలేదు. చావలేక ఇలా పారిపోయి వచ్చింది. సరోజ కళ్ళలో తరచుగా బాబు మెదులుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడో ఇప్పుడు. ఎక్కడి నుండో వచ్చిన గాలి తుమ్మెరలా తనని జీవితంలో ప్రవేశించాడు. హృదయంలో స్తబ్దంగా ఉన్న పదార్థాన్ని ఏదో కదిలించాడు. నువ్వు ఇలా ఉంటే బాగుండదు. తన చేతులకి మెడకి పువ్వుల దండలు అలంకరించి తన కళ్ళల్లోకి చూసిన అతడి చూపు సరోజ మనసు బాధతో మెలితిరిగింది. ప్రియమైన వస్తువు శాశ్వతంగా మాయమైనప్పటి బాధ అది. అతడిక ఎప్పుడు తన కళ్ళల్లో పడడు కదా అనుకుంటే మనసు నిండా విషాదం నిండిపోతూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన రామచంద్రరావు దంపతులు సంతోషం నిండిన ముఖాలతో దిగారు. రేపు చిన్నబాబు డిశ్చార్జ్ అయి వస్తున్నాడట. అతడు ఎలాంటివాడో, ప్రకాశంకి తమ్ముడు కాదు కదా. సరోజ మనసు పరిపరి విధాల పరిగెత్తింది భయంతో. మరునాడు ఇల్లంతా ఒకే సందడి. ముఖ్యంగా చిన్నబాబు పైన వాడుకునే గదులు దుమ్ము ధూళి దులిపి శుభ్రంగా సర్దారు. బాబుకి ఇలా ఉంటే ఇష్టం, అలా ఉంటే ఇష్టం అని అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ సర్దారు. వసుంధర ముఖం దీపంలా వెలిగిపోతూ ఉంది. చీటికి మాటికి సరోజ దగ్గరికి వచ్చి అతడికి ఏమేం తినడం ఇష్టమో చెప్తూ ఉంది. మొత్తం ఆ రోజు చిన్నబాబు పేరు మీద 10 రకాల స్వీట్లు, హాట్లు తయారు చేయించింది. సరోజ అంటూ మళ్ళీ వచ్చింది. నా తమ్ముడు వచ్చాడు, 2 టీలు తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయింది. హడావిడిగా ట్రేలో టీ కప్పులతో అవతలికి వెళ్ళింది సరోజ. సోఫాలో రామచంద్ర గారి ఎదురుగా ఒక స్థూలకాయం కూర్చొని ఉంది. ఇంకేమీ అనుమానం లేదు కదా. దురదృష్టవశాత్తు ఎప్పుడైనా షాక్ తగిలితే పూర్వపు స్థితికి వెళ్ళే ప్రమాదం లేదు కదా అంటున్నాడు. అలాంటి ప్రమాదం ఏదీ జరగకుండానే జాగ్రత్త చూసుకోమంటున్నారు డాక్టర్లు అన్నారు రామచంద్ర గారు. ఇప్పుడు మాత్రం పూర్తి స్వస్థత చిక్కింది అన్నారు. వసుంధర కల్పించుకొని చిరునవ్వు నవ్వుతూ, నీకెందుకంత సందేహం రంగనాథ్? సంగీతను పంపించు. తన కాబోయే భర్తను ఆ పిల్లే పరీక్ష చేసుకుంటుంది. నేనింత ఖచ్చితంగా మాట్లాడుతున్నానని మీరు మరోలా అనుకోవద్దక్కయ్యా. చిన్నప్పటి నుండి అనుకుంటున్నదే. అయినా ఈనాడు పరిస్థితులు తారుమారైపోయాయి. సంగీతను ఈ ఇంటి కోడలిగా పంపటానికి 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇక నీ ఇష్టం. నీ బిడ్డను నా కొడుకు ఇమ్మని బలవంతం ఏదీ చేయను.
అభిమానంగా కించిత్ కోపంతో అంది. కానీ పిల్లల మనసులు కూడా నువ్వు ఆలోచించాలి. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన చనువుని కల్పించాం. ఇప్పుడు కాదంటే మళ్ళీ ఈ షాక్తో బాబు ఏమైపోతాడో. ఆవిడ కంఠం వణికింది. ఆడపిల్ల తండ్రిని కాబట్టి ఆలోచిస్తున్నాను. అలాగే కానీ నేను వెళ్ళాక సంగీతాన్ని పంపుతాను ఇక్కడికి. అదే నిర్ణయించుకుంటుంది తన భవిష్యత్తు. తలుపు దగ్గరగా ఆగిపోయిన సరోజాను చూసి, రా సరోజా, ఇతడు నా తమ్ముడు రంగనాథ్ అంది వసుంధర. సరోజ టీ కప్పు ఆయనకు అందిస్తుంటే ఆయన కళ్ళెత్తి ఆశ్చర్యంగా, ఎవరి అమ్మాయి అక్కయ్య అని అడిగాడు. కొత్తగా వంటకు కుదిరింది. వెనుతిరిగి వెళ్ళిపోతున్న సరోజాకు ఆయన పాపం అనడం వినపడింది. సామాన్యంగా ఎవరైనా స్నేహితులు వస్తే టీలు బిస్కెట్లు నౌకర్ల చేత పంపిస్తూ ఉంటుంది వసుంధర. మరీ దగ్గర బంధువులు వస్తే తాను స్వయంగానో సరోజా చేతో ఇప్పిస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళ ఎదుట పడవలసి వచ్చినప్పుడు సరోజాకు ప్రాణ సంకటంగా ఉంటుంది. కానీ తప్పదు. నిండా కొంగు కప్పుకొని తల బాగా వంచేసుకొని వాళ్ళ ఎదుటికి వస్తూ ఉంటుంది. పాపం అన్నమాట ప్రతి వాళ్ళ నోటి నుండి వెలువడుతూనే ఉంటుంది. ఆమె కట్టుకునే తెల్ల చీర వితంతు వేషం చూసి ఆ వేషంలోనే విచ్చుకున్న యవ్వన శోభను సాటిలేని అందాన్ని చూసి జాలి చూపుతూ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటలవుతుంటే చిన్నబాబు హాస్పిటల్ నుండి వచ్చేశాడు అన్న వార్త సరోజాకు అందింది. సరోజాకు ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. కరుణకు సౌజన్యానికి మారుపేరైన ఆ దంపతుల నీడన తను తలదాచుకుంటుంది. వీళ్ళ అబ్బాయి ఎలాంటివాడో, ఈ ఇంట్లో ఒక అందమైన అపరిచిత వితంతు యువతి ఉనికిని అతడు ఎలా స్వీకరిస్తాడో. డైనింగ్ హాల్లో తండ్రి కొడుకులు భోజనానికి కూర్చున్నారు. సరోజ ఒక్కో పాత్ర అందిస్తుంటే వసుంధర కొసరి కొసరి తినిపిస్తూ ఉంది కొడుకు చేత. రంగమ్మేనా చేసింది? వంకాయ బాగా కుదిరిందమ్మా. రంగమ్మ ఎక్కడుంది? దొంగతనం చేస్తే వెళ్ళగొట్టాను. కొత్తగా కుదిరింది పిల్ల. బాగా తల వంచుకొని గుమ్మం పక్కగా ఓ చెంప ఇటు చేసి నిల్చున్న సరోజాను అప్పుడు చూశాడు చిన్నబాబు. రెప్పలు ఆడడం మర్చిపోయినట్టుగా కళ్ళప్పగించి చూశాడు. వంటకు మనిషి కావాలి అని పత్రికలో ప్రకటన వేయించడం, సరోజ రావడం, ఆమె పరిస్థితి తమకు జాలిగొలిపి ఉంచుకోవడం అంతా చెప్పుకొని వచ్చింది వసుంధర. సరోజ ముఖం చూస్తే అతడికి కలత కలిగినట్టుగా విచారం వ్యక్తమైంది. ఆ తర్వాత అతడు త్వరగా భోజనం ముగించసాగాడు. లడ్డూ ఇంకోటి తినుబాబు, అతడు చెయ్యి అడ్డుపెట్టి వారిస్తున్నా కంచంలో వేసింది. సరోజ హఠాత్తుగా తల తిప్పి చూసింది. ఆ స్వరం ఎక్కడో విన్నట్టు అనిపించడంతో ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకున్నాయి. సరోజ కళ్ళు రెప్పలార్పడం కూడా మర్చిపోయాయి. ముఖంలో ఓ అర్థం కాని సంభ్రమంతో నిండిపోయాయి. పెద్ద ఆశ్చర్యం. బాబు ఆనందంతో పెద్దగా కేక పెట్టాలి అనిపించింది. అతడే ముందుగా కళ్ళు తిప్పుకొని తినడంలో నిమగ్నమైపోయాడు. బాబు ఎంత మారిపోయాడు. సన్నని మీసకట్టు, చక్కగా దువ్విన తల, తెల్లని శుభ్రమైన దుస్తులు. ఓ లక్షాధికారి ముద్దు బిడ్డ బాబు. సాయంకాలం 4 గంటల ప్రాంతంలో రామచంద్రరావు దంపతుల ప్రియపుత్రుడు ఆకాష్ తన ఫ్రెండ్స్ వచ్చారని ఓ 4 కప్పుల టీ తయారు చేసి పైకి పంపించమని చెప్పటానికి కిచెన్ వైపు వచ్చాడు. సరోజ గడప మీద తల పెట్టుకొని పడుకొని ఉంది. ఒక్క క్షణం సందిగ్ధంగా ఆగిపోయి, ఏమండి అన్నాడు మృదుస్వరంతో. సరోజ దిగ్గున లేచి కూర్చుంది. ఫ్రెండ్స్ వచ్చారు, 4 కప్పులు టీ పైకి పంపిస్తారా? తడబాటుతో తలాడించింది. అతడు వెళ్ళిపోయాడు. సరోజ చెంగు నడుముకు చుట్టి పనిలో నిమగ్నమైంది. ఒక సాయంకాలం ప్రకృతి మీద అరుణకాంతులు ప్రతిఫలిస్తున్న వేళ అరవిచ్చుతున్న జాజి మల్లెలు కోస్తూ ఉంది సరోజ. అవి మాలకట్టి రాత్రి పూజ వేళకు వసుంధరాకి అందిస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఎత్తు మీద ఉన్న మొగ్గలు అందుకోవడం కోసం ఒక చిన్న స్టూల్ వేసుకుంది. దానికి ఒక కాలు సరిగ్గా లేదు. అది ఎప్పుడు కింద పడుతుందోనన్న భయంతో జాగ్రత్తగా కోస్తూ ఉంది. అప్పటికే ఒక పావుగంట ముందే చిరు జల్లులాగా వర్షం వచ్చి కురిసిపోయింది. వర్షపు నీరు ఆకుల మీద బిందువులుగా నిలిచిపోయాయి. తలారా స్నానం చేసి కురులారు పోసుకున్న యువతిలాగా ఉంది తోట. పైన విచ్చుకొని అందకుండా కనిపిస్తున్న 2 పువ్వుల కోసం సరోజ మునివేళ్ల మీద సాగింది. వెంటనే అమ్మా అని కింద పడిపోయింది. చేతిలో పూల సజ్జ మాత్రం ఒలికిపోకుండా భద్రంగా పట్టుకుంది. సరోజ వెనుక స్లిప్పర్ల శబ్దం వినిపించింది. గబుక్కున తల తిప్పి చూసింది. క్రింద పడ్డారా అన్నాడు సమీపిస్తూ ఆకాష్.
ఇంత హఠాత్తుగా ఇతడు ఇక్కడెలా ప్రత్యక్షమయ్యాడా అని సరోజ అటు ఇటు చూసింది. మందార పొద పక్కగా వాలు కుర్చీలో పడేసిన పేపరు కనిపించాయి. సరోజ లేచి చీర కంటిన దుమ్ము దులుపుకుంది. దెబ్బ తగల్లేదు కదా? పూజ కోసమా అన్నాడు ఓ మొగ్గ కోసి వాటి రేకులు సున్నితంగా తాకుతూ. అరే, మోచేతి దగ్గర రక్తం వస్తుందే. సరోజ చెయ్యి ఎత్తి చూసుకుంది. నిజంగానే రక్తం వస్తుంది అక్కడ. టించర్ తెస్తానుండండి, తర్వాత ఎక్కువగా నొప్పి చేయదు. అతడు త్వరగా సీసా దూదితో తిరిగి వచ్చాడు. సరోజ అక్కడ లేదు. పూజా మందిరంలో చాప మీద పువ్వులు పోసుకొని మాల కడుతూ ఉంది. మందు పూసుకోకుండానే వచ్చేశారే అన్నాడు ఆకాష్ గడప యువతలే ఆగిపోయి. అక్కడే ఉంచండి, తర్వాత పూసుకుంటాను. సరోజ తల తిప్పకుండా అంది. అతడు స్లిప్పర్లు వదిలి లోపలికి వచ్చాడు. గోడవారుగా సీసా దూది పెట్టేసి వెళ్ళిపోయాడు. వసుంధర పట్టుచీర కట్టుకొని వచ్చింది. బాబు వచ్చాడెందుకో సంశయంగా చూసింది వసుంధర. తను కింద పడిన సంగతి, దెబ్బ సంగతి చెప్పింది సరోజ. వసుంధర ముఖం ఎందుకో అప్రసన్నంగా తయారైంది. చిన్న వయసులో అందంగా ఉన్న వంట మనిషిని ఇంట్లో పెట్టుకొని లేనిపోని అనర్థం తెచ్చిపెట్టుకోవడం లేదు కదా. ఈ పిల్ల అలాంటిది కాదు. కానీ ఏ క్షణాన ఏ బుద్ధి పుడుతుందో ఎవరు చెప్పగలరు? గబగబా మాల కడుతున్న సరోజ మనసుని సన్నని వేదన మెలితిప్పింది. ఇంకెప్పుడూ కనిపించడు అనుకున్న బాబు ఇక్కడ అనుకోకుండా ఆశ్చర్యంగా కనిపించాడు. ఒకనాడు పూల కొమ్మని తాకి వచ్చిన పవనుడిలా తన మనసుని గిలిగింతలు పెట్టాడు. చిత్రమైన ఊహలు నింపాడు. ఆరాధనగా చూసిన బాబు కళ్ళు ఈరోజు తనను అపరిచితంగా చూస్తున్నాయి. అతడు ఆ గ్రామాన్ని, ఆ గ్రామంలో తన పిచ్చి జీవితాన్ని, ఆనాడు అతడి ఆకలి గుర్తించి అన్నం పెట్టిన తనను అన్నీ మర్చిపోయాడు. మర్చిపోవడమే కాదు, అతడు హాస్పిటల్లో డాక్టర్ల చికిత్సతో చచ్చిపోయి ఆకాష్గా రామచంద్రరావు దంపతుల నోము పంటగా తిరిగి పునర్జన్మెత్తాడు. ఆనాటి సంగతులేవి అతడికి గుర్తులేవు. అతడి స్మృతులు తన హృదయాన్ని దహించి వేస్తుంటే అతడు అపరిచితంగా దూరంగా ఆగిపోయాడు. తను అతడింట్లో ఒక వంట మనిషి, ఇంకేమీ కాదు అతడికి. నీకోసం పల్లకీ పంపిస్తుంది మా అమ్మ. పల్లకీ పంపిస్తుందా? ఎందుకు? తన కొడుక్కి ఇన్నాళ్ళు అన్నం పెట్టిన దేవతవు నువ్వని తెలిస్తే పల్లకియే కాదు, నీకోసం గుడే కట్టిస్తుంది పూజ చేయటానికి. ఒక్కొక్కటే గుర్తుకు వస్తున్నాయి సరోజాకు. బాబు, జీవితంలో చిత్రంగా కలిశాం మళ్ళీ. కానీ నువ్వు నా పిచ్చి బాబువి కాదు, నా గుండెల్ని మండిస్తున్న నిప్పువి. ఆకాష్ డైనింగ్ హాల్లో టీ తీసుకుంటూ ఉన్నాడు. దగ్గరే ఉన్న తల్లితో అన్నాడు ఆవేదనగా. ఎన్నాళ్ళమ్మా నాకీ జైలు? ఎన్నాళ్ళంటే మేం బ్రతికి ఉన్నంతకాలం. మగవాడు బయట కాలు పెట్టకుండా ఎన్నాళ్ళు ఉండగలడమ్మా? నాకు ఈ వారం రోజులకే పిచ్చెత్తినట్టుగా ఉంది. నిన్ను దక్కించుకోవడం కోసం అంతకంటే ఏం చేయగలం బాబు? ఎవరో నీ మీద పగపట్టారు. నీ ప్రాణాలు తీయడమే వాళ్ళ ఉద్దేశం. నీ ఆయువు గట్టిదో నా కడుపు చల్లనో నీకు ఆ గండం గడిచింది. మా కళ్ళ ముందు ఇలా నిలబడ్డావు. వసుంధర గొంతు గాద్గదికమైంది. పాపి చిరాయు అని నేనంత తేలికగా చావనమ్మా. ఎంత మొండి ప్రాణం కాకపోతే అంత చావు దెబ్బ తిని బతుకుతాను. ఆకాష్ నవ్వాడు. వసుంధర కలవరపడిపోయింది. నా బాబు, నువ్వేం పాపం చేశావు? చీమక కూడా హాని తలపెట్టని మెత్తని మనసు నీది. నీలాంటి సౌమ్యుడిని, ఉత్తముడిని కన్నందుకు నేను గర్విస్తున్నాను నాయనా. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నీ నోటంట రానీకు. నేను భరించలేను. ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టి ఆకాష్ బాధగా నుదురు రాచుకోసాగాడు. అతడి ముఖంలో చెప్పలేని నీరసం, దిగులు నిండిపోయాయి. నా చదువేం కావాలి? నా రీసెర్చ్ ఏం కావాలి? ఫారిన్ వెళ్ళాలన్న నా కలలేం కావాలి? వాటన్నిటికంటే నీ ప్రాణాలు ముఖ్యం బాబు మాకు. నాకు ప్రాణం ముఖ్యం కాదమ్మా, జీవితం కావాలి. ఒక్క క్షణం వృధా పోకుండా ఈ జీవితానికి సంపూర్ణత చేర్చుకోగలగాలి బాబు. ఇక నువ్వు ఇలాంటి ఆలోచనలే మానివేయాలి. మేం ప్రాణాలతో ఉండాలంటే మా కళ్ళ ముందు నుండి కదలకూడదు. జీవితానికి పరిపూర్ణత చదువులోనే ఉందా? చిత్రలేఖనం నీ హాబీ అయినా అందులో నీకెంతో ప్రావీణ్యం ఉంది కదా. అందుకు నువ్వు గెలుచుకున్న బహుమతులే నిదర్శనం. పైన నీ గదిలో బొమ్మలు గీసుకుంటూ కూర్చో. విసుగనిపిస్తుందంటావా? 2 రోజుల్లో కాలేజీకి సెలవులు ఇవ్వగానే సంగీత వచ్చేస్తుంది. ఇద్దరూ హాయిగా. వసుంధర ఆశించిన కదలిక, ఉత్సాహము ఏది ఆకాష్లో కనిపించలేదు. అతడి ముఖం విచార మేఘాచితమైంది. అతడు ఒక నిట్టూర్పు విడిచాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.